వర్సిటీల్లో 1523 బోధనా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. అమరావతి, మే 14 ఆంధ్రజ్యోతి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1523 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం 19 వేర్వేరు జీవోలను జారీ చేసింది. యూనివర్సిటీల వారీగా పోస్టుల వివరాలను ప్రకటిస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నియామకాలలో 63 ప్రొఫెసర్ పోస్టులు, 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 104 ఆర్జీయుకేటీ లెక్చరర్ పోస్టులు, అలాగే 2 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 1244 రెగ్యులర్ పోస్టులు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 279 బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీల వారీగా పోస్టుల వివరాలు పరిశీలిస్తే, ఆంధ్రా యూనివర్సిటీలో 246 పోస్టులు, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 47 పోస్టులు, రాయలసీమ యూనివర్సిటీలో 47 పోస్టులు, కృష్ణా యూనివర్సిటీలో 43 పోస్టులు, ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 9 పోస్టులు, ఆర్జీయుకేటీలో అత్యధికంగా 311 పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 103 పోస్టులు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో 125 పోస్టులు, నాగార్జున యూనివర్సిటీలో 82 పోస్టులు, జేఎన్టీయు అనంతపురంలో 95 పోస్టులు, విక్రమసింహపురి యూనివర్సిటీలో 48 పోస్టులు ఉన్నాయి. ఇక అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 37 పోస్టులు, బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 46 పోస్టులు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 65 పోస్టులు, జేఎన్టీయు కాకినాడలో 56 పోస్టులు, జేఎన్టీయు గురజాడలో 48 పోస్టులు, ద్రవిడియన్ యూనివర్సిటీలో 20 పోస్టులు, యోగివేమన యూనివర్సిటీలో 47 పోస్టులు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 48 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా యూనివర్సిటీలు శుక్రవారం అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. అనంతరం అభ్యర్థులు కామన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కామన్ పోర్టల్ ద్వారా నియామకాలు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు కామన్ పోర్టల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులందరూ ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని సంబంధిత యూనివర్సిటీలకు పంపించాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి ఒకే యూనివర్సిటీలో వేర్వేరు పోస్టులకు లేదా వేర్వేరు యూనివర్సిటీలకు దరఖాస్తు చేస్తే ప్రతి దరఖాస్తును ప్రత్యేక దరఖాస్తుగా పరిగణిస్తారు. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. అర్హతలను పరిశీలించిన తరువాత నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేపడతారు. డిపార్ట్మెంటల్ కమిటీ అభ్యర్థుల అర్హతలను పరిశీలిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల విషయంలో మాత్రం ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఒక పోస్టుకు 12 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. ముందుగా కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులకే పరీక్షకు అనుమతి ఇస్తుంది. రాత పరీక్ష అనంతరం ఏపీపీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. ఇంటర్వ్యూలకు 1 నుండి 4 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్టులకు ప్రాధాన్యత క్రమాన్ని కూడా సూచించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు బోధనా సిబ్బందికి వెయిటేజీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి ప్రత్యేక వెయిటేజీ ఇవ్వనున్నారు. ప్రతి ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 సంవత్సరాల వరకు వెయిటేజీ మార్కులు కల్పిస్తారు. ప్రస్తుతం కాంట్రాక్టు సిబ్బంది నియామకాలు జరిగి 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్వహించే 450 మార్కుల రాత పరీక్షలో అందరికీ 5% వెయిటేజీ వర్తించనుంది. అలాగే ఇంటర్వ్యూలో ప్రతి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు అదనపు వెయిటేజీ ఇవ్వనున్నారు. మొత్తం ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ వెయిటేజీ విధానంపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.